మల్లాపూర్ మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. మక్కలు ఏదైతే కొనుగోలు చేయడం జరిగింది ఏసంగిలో దాదాపు 45,000 క్వింటళ్ళు మల్లాపూర్ మార్కెట్లో దూకడం జరిగింది. అదేవిధంగా వడ్లు మల్లాపూర్ మండలంలో 1,00,000 క్వింటళ్ళు దూకడం జరిగింది. దానికి ఇమీడియట్లీ డబ్బులు పడడం జరిగింది. ట్రక్ షీట్ ఇమీడియట్లీ కాగానే ఇమీడియట్లీ 1 డే 24 అవర్స్ లోపల డబ్బులు పడడం జరిగింది. ఒక విషయం ఏంటంటే చాలా మటుకు ప్రతిపక్షాలు వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు అని మాట్లాడడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అని అంటే అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని భూతద్దంలో చూడడం సమంజసం కాదు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఏసంగి మక్కలు కొనలేదు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మక్కలు కొని రైతులను ఆదుకున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. రైతులు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంత పంట రావడం జరిగింది. వడ్లు కావచ్చు, ఓవైపు మక్కలు కావచ్చు, ఎన్నడూ కూడా ఇంతగానము ఏకకాలంలో కొని పంపడం అనేది చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి రైతుల పక్షాన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, మా కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన వాళ్ళకి కృతజ్ఞతలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి, కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విలేకరులందరికీ నాకు నమస్కారం. ఇబ్రహీంపట్నం మండలంలో మన మల్లాపూర్ మండలంలో మక్కలు కొనుగోలు కొంచెం లేట్ అవ్వడం జరిగింది. ఈ రోజుతోటి ఇబ్రహీంపట్నం మార్కెట్లో, మల్లాపూర్ మార్కెట్, 2 మార్కెట్లలో కూడా దాదాపు పూర్తి అవుతుంది. ఇబ్రహీంపట్నం మార్కెట్లో నిన్నటి వరకు 60,000 క్వింటలు కొనడం, అదేవిధంగా 45,000 క్వింటలు మల్లాపూర్ మార్కెట్లో ఉంది. ఇవాళ మెట్పల్లి మార్కెట్లో 60,000 క్వింటలు ఆడ మొత్తం క్లోజ్ అయిపోయింది, మార్కెట్ క్లోజ్ అయిపోయింది, ఆల్రెడీ గోడౌన్స్కి వెళ్ళిపోయాయి. కొరుట్ల మార్కెట్లో 36,900 క్వింటలు కొన్నారు. దాదాపు 2 లక్షల వరకు క్వింటలు ఒక కొరుట్ల నియోజకవర్గంలోనే ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇలా మార్కెట్ ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కొనడం అంటే ఒక గొప్ప విషయం. బయట 1700 మక్కలు కొంటా ఉంటే ఇవాళ రైతును ఆదుకున్న ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమంది ప్రతిపక్షాలు గత 10 సంవత్సరాలు ఫామ్ హౌస్ పాలనల ఎన్నడూ కూడా ఏసంగిలా మక్కలు ఉంది. కానీ మక్కలు కొనకుండా కూడా కృత్రిమంగా ధర్నాలు చేసి వాళ్ళు వచ్చి ఏదో ప్రభుత్వం రైతుకు నష్టం చేస్తుందన్నట్టు ప్రతి దగ్గర కొంతమంది వాళ్ళే ధర్నాలు చేయడం, దానికి బాలిక సుమన్ చెప్పడం జరిగింది. మేము 100 మంది వస్తే 5 కూడా రైతులు రావడం లేదు ధర్నాల కష్టం. కానీ వాళ్లకు అధికారం పోయింది, 10 సంవత్సరాలలో అధికారం పోయిందన్న అసూయతోటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని ఎంచుకున్నారు తప్ప వేరే కారణం నేను తెలియదు. ఇవాళ వడ్లు
ఇప్పుడు 1,00,000 క్వింటాలు ఉన్నాం మనం ఓన్లీ మల్లాపూర్ మండలే. అంటే వాళ్ళు వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు అన్న దానికి ఇది సమాధానం చెప్తుంది. ఇలా ప్రెస్ మీట్ కారణం ఏంటంటే వాళ్ళు కొంటలేరు అని తప్పుడు ప్రచారం చేసిండ్రు. తప్పుడు ప్రచారాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, నియోజకవర్గం పక్షాన ఖండిస్తున్నాం. ఇవాళ ఏదైతే వడ్లు తడిసిన ధాన్యాన్ని కూడా ఇలా రైస్ మిల్లకు తరలించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే కొంటామని చెప్పినప్పటికీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నులు కొని 6,600 కోట్లు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మీద భారం పడ్డప్పటికీ కూడా ఇవాళ అన్ని వడ్లను, ప్రతి గింజను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనడం జరిగింది. కాబట్టి రైతులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కేంద్రమేమో గిట్టుబాటు ధర అనౌన్స్ చేస్తుంది, కానీ కొనే కాడికి వచ్చే వరకు చేతులు ఎత్తేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ప్రజలు గమనించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేయకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఇక్కడ కూడా గతంలో మేము ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అడ్డగోలు మాట్లాడడం జరిగింది. ఇవాళ మేము ఇంతమంది రైతులది పంట కొని మేము రైతుల పక్షాన నిలిచినామని చెప్పడానికే మేము ఇలా విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం.